టీవీ నిన్న మధ్యంతర బడ్జెట్ అని అనుకోవాలా, ఓటాన్ అకౌంట్ అనుకోవాలా, బడ్జెట్ అనుకోవాలా తెలియదు, కానీ ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్ కుదుపులకి లోనైంది. సరే, దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారు. గుడ్ మార్నింగ్ మూర్తినాయుడు గారు. మార్నింగ్. సో నిన్న మార్కెట్ చాలా కుదుపులకు లోనైనట్టుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత భారీ స్థాయిలో ఉంటుందని అయితే ఊహించలేదు. ఏమంటారు? యాక్చువల్లీ మార్కెట్ మీద వాలటాలిటీ తప్ప ఇంపాక్ట్ అయితే ఏమి చూపించలేకపోయింది. ఇంపాక్ట్ చూపించే అనే విషయాలు కూడా ఏమి డిస్కస్ చేయలేదు వాళ్ళు. అవును, ఏదైతే పర్సనల్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో అది స్టేబుల్ గానే ఉంచారు. దీంట్లో ఏ సెక్టర్ కూడా అంత బూమింగ్ వచ్చేటట్టుగా కానీ లేకపోతే అంత మైనస్ వచ్చేటట్టుగా కానీ కూడా ఏం మాట్లాడలేదు. అన్ని కూడా నార్మల్ గానే ఉండటం వల్ల పెద్దగా ఆ మార్కెట్ లో అయితే ఏదైతే సెంటిమెంటల్ గా ట్రేడర్స్ ఏదైతే దానికి లోన్ గురవుతూ ఉంటారు, దాని సైకలాజికల్ గా ఆ మూమెంటే తప్ప అదర్వైజ్ అయితే బడ్జెట్ రోజున వచ్చినంత ఉండవలసిన మూమెంట్ అయితే ఏమీ లేదు. నార్మల్ గానే ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ పాజిటివ్ గానే ప్లస్ లోనే ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుంది. రైట్. ఈ రోజు కనుక చూస్తే టాప్ గెయినర్స్గా అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, హీరో మోటార్ కాప్, ఐసిఐసిఐ బ్యాంక్, మనీ కంట్రోల్ ఇండికేట్ చేస్తోంది. ఇవాళ ఎలా ఉండబోతోందండి? ఎస్ యాక్చువల్గా అయితే నిఫ్టీ నిన్నటి వరకు కూడా ఏదైతే 21,800 పైన మార్కెట్ సస్టైన్ అవడం కష్టం అని అనుకున్నది, ఈ రోజున ఒక్కసారిగా 21,900 పైన స్టార్ట్ అయ్యి ఈ రోజున 22,000 లో నడుస్తుంది మార్కెట్. అంటే 22,200 ఇస్ ద హయ్యర్ క్యాప్. లాస్ట్ టైం హై కాబట్టి ఇది ఇక్కడ 22,000 దగ్గర నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో కొంచెం కన్సాలిడేషన్ లో ఉంటుంది, కానీ కన్సాలిడేషన్ నుంచి కొంచెం, ఎందుకంటే వీకెండ్ కాబట్టి, ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్ లో పెరగవలసినంత హైప్ అయితే ఆల్రెడీ జంప్ అయ్యింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అది కన్సాలిడేషన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్ వస్తుందా లేదా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుందా అనుకుంటే 22,050 ఇస్ ద హైయర్ సైడ్ ఇన్ ద ఫిబ్రవరి కాంట్రాక్ట్. ఈ రోజుకైతే 22,050 బ్రేక్ అవుతేనే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే విధంగా ఉన్నట్టుగా మన ట్రేడర్స్ అందరూ కూడా ఇంటర్నే ట్రేడ్ చేసే వాళ్ళు గుర్తించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా అంటే అగ్రెసివ్ గానే రెండు కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి 46,500 వరకు ఉంటేనే చాలా ఎక్కువ అని అనుకున్నది. ఎప్పుడైతే 46,800 పైన ట్రేడ్ అయిందో ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 46,500 వరకు కూడా ఒక బిట్ కరెక్షన్ లో మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే, బేరిష్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్ కొంచెం కాషియస్ గానే ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టాప్ హైలో ఉంది కాబట్టి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తే ఓకే, లేకపోతే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకప్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మన యొక్క వ్యూను మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ బడ్జెట్ కోసం గత 15 రోజులుగా స్తబ్దంగా ఉన్నది. ఒక్కసారిగా బడ్జెట్ లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేవు కాబట్టి, ఏదైతే నెగిటివ్ సెక్టర్స్ కూడా ఏమి లేవు కాబట్టి మార్కెట్ పాజిటివ్ గానే ముందుకైతే దూసుకెళ్ళింది. రైట్ సార్. అయితే ఈరోజు రికమెండేషన్స్ గురించి కూడా కాలర్స్ చాలా క్యూరియస్గా ఉన్నారు. ఎందుకంటే సరే మీరు అన్నారు ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ బట్ సంశయాలు ఉన్నవాళ్ళైతే చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఎలా ఉండబోతోంది, దేని మీద వెళ్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి. యాక్చువల్గా అయితే ఈరోజు మనం ఏదైతే ఎడ్యుకేషనల్ పరంగా రికమెండ్ చేసే ఏంటంటే ఎన్టీపీసీ ఒకటి మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ తీసుకున్నది. ఇక్కడ 325 దగ్గర నుంచి 325 దగ్గర నుంచి పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం హ్యాపీగా మనం బై చేసుకోవచ్చు. అదేవిధంగా కెనరా బ్యాంక్ గత కొద్ది రోజులుగా చూసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చి లాస్ట్ 1 year గా కూడా చాలా హ్యూజ్ పెర్ఫార్మెన్స్. అట్లీస్ట్ నవంబర్ దగ్గర నుంచి చూసుకున్నా సరే 370 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు మీద 500 రూపీస్ పైన ట్రేడ్ అవుతుంది. మనం లాస్ట్ 1 week బ్యాక్ మనం ఇది రికమెండ్ చేయడం జరిగింది 475 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై 500 రేంజ్ లో మళ్ళీ బై చేస్తే, ఎందుకంటే దీని యొక్క ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ ఓరియంటేషన్ తోనే కాకుండా వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా, అంటే ఏదైతే కొత్తగా ఎండి ఎవరైతే సత్యనారాయణ రాజు గారు ఎవరైతే వచ్చారో అక్కడి నుంచి ఎండి చేంజ్ అయిన దగ్గర నుంచి కూడా కెనరా బ్యాంక్ యొక్క రిజల్ట్ కానీ కెనరా బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉండే స్టాక్స్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన దాంట్లో, అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో ఏదైతే ఎన్టీపీసీ అదేవిధంగా కెనరా బ్యాంక్ బిఎస్సి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్. అదేవిధంగా ఫార్మా సంబంధించింది ఫైజర్ కంపెనీ చాలా హై ఎండ్ కంపెనీది. దీంట్లో కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చింది 4,600 దగ్గర దీని యొక్క బ్రేక్అవుట్ నడుస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఇది కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, బిఎస్సి ఇండియా
కూడా సజెస్ట్ చేస్తున్నారు. బిఎస్సి ఇండియా కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉండి ఒక చిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది. బిఎస్సి ఇండియా కూడా ఎవర్ గ్రీన్ స్టాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా 30 నుంచి 40% రిటర్న్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ అక్టోబర్ లో మనకి 1400 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ ఇస్తే ఈ రోజు 2400 రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. కాబట్టి బిఎస్సి ఇండియా కానీ ఎంసీఎక్స్ ఇండియా కానీ ఏదైతే మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన స్టాక్స్ ఈ రెండు కూడా అవన్నీ కూడా ఎవర్ గ్రీన్ గా మార్కెట్ ఎప్పుడు కూడా ఏదైతే ట్రేడింగ్ ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ కంటే అంత బాగుందో వీటిలో బ్రోకరేజ్ కానీ వీటి యొక్క సెక్టార్ ఏదైతే బిఎస్సి కానీ అదేవిధంగా ఎంసీఎక్స్ ఇండియా కూడా ఈ రెండు కూడా మీరు సిప్ మోడల్లో లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ కి సిప్ మోడల్లో ఎంసీఎక్స్ ఇండియా అండ్ బిఎస్సి ఈ రెండు కూడా మార్కెట్ రిలేటెడ్ ప్లస్ మార్కెట్ లో మంచి పొటెన్షియల్ తో ముందుకెళ్తున్నాయి. ప్రతి క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ తోటి ముందుకెళ్తున్న కంపెనీ సార్ మీరు అడిగినప్పుడు బిఎస్సి. అలాగే ఏఐఏ ఇంజనీరింగ్ అది కూడా ఏఐ ఇంజనీరింగ్ నిన్నటి రోజున ఇంజనీరింగ్ సెక్టర్ సంబంధించిన కంపెనీ ఇది. నిన్నటి రోజున ఇందులో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఏదైతే మనం లాస్ట్ ఒక ఫిబ్రవరి బిగినింగ్ జనవరి బిగినింగ్ నుంచి కూడా మనం దీన్ని లాస్ట్ మంత్ బిగినింగ్ నుంచి కూడా 3800 అబోవ్ మార్కెట్ దగ్గర సస్టైన్ అవుతే మార్కెట్ లో ఇది ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పాం. అక్కడ నుంచి 3800 దగ్గర నుంచి ఈ రోజు 4600 4500 దగ్గర నడుస్తుంది. ఇది కూడా అంటే ఇది ఇయర్ ఆన్ ఇయర్ ఏదైనా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తా ఉన్న కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్ 2400 ఉంది, ఇప్పుడు చూసుకుంటే 4400 ఉంది. అంటే ఆల్మోస్ట్ 100% రిజల్ట్ ఓరియంటేషన్ తో పనిచేస్తున్న కంపెనీ ఇది ఏఐఏ ఇంజనీరింగ్. ఇది కూడా మీరు ఇప్పుడు అడిగింది కూడా ఇది కూడా చాలా సజెస్టబుల్ కంపెనీ. దీంట్లో కూడా మనం ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా ఈ రోజు మనం సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ మనటవరకు కొంచెం స్తబ్దంగా ఉన్నదో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏదైనప్పుడు కూడా మనం నిన్న రోజున ఐసిఐసిఐ బ్యాంకు లాస్ట్ 2 సెషన్స్ లో ఐసిఐసిఐ బ్యాంకు అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవడం జరిగింది. వీటిలో కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిప్ మోడల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళైతే పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండాటిలో కూడా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వీటిలో మనం ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకైతే బ్యాంకింగ్ సెక్టర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండాటితో పాటుగా ఇంకొక స్టాక్ ఏంటి ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా మార్కెట్ లో ఈ రోజులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో చూసుకున్నట్టయితే ఐఓబి అండ్ సెంట్రల్ బ్యాంక్ ఈ రెండు కూడా మార్కెట్ లో ఈ రోజు అయితే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. వీటితో పాటుగా కొంచెం ఫార్వర్డ్ గా ఉన్న సెక్టర్ చూసుకుంటే మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ లో మన లాస్ట్ 2 days నుంచి కూడా ఇన్ఫోసిస్ మనం చెప్తున్న టేక్ ఆఫ్ అవుతుంది. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ ఈ మూడాటిలో కూడా మనకి మార్కెట్ లో ముందుకెళ్తుంది. టీసీఎస్ ఎప్పటికి కూడా ఎవర్ గ్రేడ్ గా అది మామూలుగానే ముందుగా ఈ 4 సెక్టర్ ఈ 4 బ్యాంక్స్ ఈ 4 ఐటీ కంపెనీస్ సంబంధించి మనం ఐటీ ఆర్ట్లో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. రైట్. అయితే ఇక ఫార్మా సెక్టర్ కి సంబంధించి ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఫార్మా ఈ రోజున అంత స్పీడ్ గా లేకపోయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా కొంచెం జస్ట్ పాజిటివ్ లోనే ఓపెన్ అయినాయి. అందులో అవార్డ్ ఇండియా ఒకటి మాత్రం ఈ రోజున మంచి బ్రేక్అవుట్ ఇచ్చి మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. దివిస్ ల్యాబొరేటరీస్ గత 3-4 సెషన్స్ గా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా ఈ రోజున అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఉంది. ఇది ఆటోమొబైల్ ఈ ఫార్మా సెక్టర్ ఒకవేళ టేక్ ఆఫ్ అవుతే దాని నుంచి దివిస్ కూడా మార్కెట్ లో మేజర్ గా పెర్ఫార్మెన్స్ చేయడానికి ముందు వరుసలో ఉన్నటువంటి కంపెనీ అయితే దివిస్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా 3500 దగ్గరే స్టేబుల్ అయిపోయి ఉన్నది. గత 2-3 months గా చెప్పుకోవాలనుకుంటే అది ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే దివిస్ ల్యాబొరేటరీస్ కానీ 3700 ట్రేడ్ అవుతుంది. 3700 నుంచి 4000 దగ్గర బ్రేక్అవుట్ ఇస్తే అట్లీస్ట్ 4500 అండ్ 5500 అంటే ఇక్కడ నుంచి 1500 పాయింట్ మనకి ప్లస్ అవడానికి మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. అది ఒక 6 months డౌన్ ది లైన్. కాబట్టి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దివిస్ ల్యాబొరేటరీస్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ దివిస్ ల్యాబొరేటరీస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద సిప్ మోడల్. మార్కెట్ లో ఇక్కడ నుంచి ఒక 50% ఏదైతే 3500 నుంచి 3700 వచ్చిందో ఇక్కడ నుంచి 4500 అండ్ 5500 ఇంకా 2000 పాయింట్స్ ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ పెరగడానికి 40% పెరగడానికి మంచి స్కోప్ ఉన్న కంపెనీ ఫార్మా కంపెనీస్ లో దివిస్ ల్యాబొరేటరీస్. ఏదైతే మనకి అవార్డ్ ఇండియా ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ రోజున అది మార్కెట్ లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేద్దాం ఒకసారి మనం టెక్నికల్ చూద్దాము.
యా అబౌట్ ఇండియా వచ్చినప్పటికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ రోజు టెక్నికల్ బ్రేక్అవుట్ అండి ఇది 2620 ఆర్ 26,300 దగ్గర మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే ఆల్రెడీ ఇది చాలా ప్లస్ లో ఉంది మార్కెట్ లో. కొంచెం వెయిట్ చేసి అబౌట్ ఫార్మా కూడా నెంబర్ 1 కంపెనీ ఈ రోజు ట్రేడ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ అయితే ప్రస్తుతం అయితే దాంట్లో ఏమీ అవసరం లేదు. ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ దివిస్ ల్యాబొరేటరీస్ ఎక్వైర్ చేసుకోగలిగితే అందులో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్. హౌ అబౌట్ ఆటోమొబైల్ అండ్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్? ఎస్ సార్. ఆటోమొబైల్ సెక్టర్ అయితే ఈ రోజు అయితే ఉన్న సెక్టర్స్ అన్నింటిలో కన్నా కొంచెం డౌన్ లో ఉన్న సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ ఈ రోజుల. కానీ ఐషర్ మోటార్స్, మారుతి ఏదైతే కొంచెం బాగా హైప్ వెళ్ళియో అవి కొంచెం రిట్రెస్మెంట్ దశలో ఉన్నాయి. కర్మ అట్లా చూసుకుంటే హీరో మోటార్స్ కానీ మదర్సన్ సుమి లాస్ట్ ఒక 4-5 సెషన్స్ ముందు మన మదర్సన్ సుమి మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. అక్కడ నుంచి మదర్సన్ సుమి చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్న స్టాక్ అది. అదేవిధంగా ఈ రోజు టీవీఎస్ మోటార్స్ లో కానీ హీరో మోటార్స్ లో కానీ ఇంటర్నెట్ ట్రేడ్ చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా టాటా మోటార్స్, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ అండ్ మదర్సన్ సుమి ఈ 4 గంటల్లో కూడా ఆటోమొబైల్ రంగంలో కొంచెం ఈ రోజు అయితే మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే 2 రోజుల ఐషర్ మోటార్స్ అండ్ మారుతి ఈ 2 కూడా నిన్న బాగా పెర్ఫార్మ్ చేసి లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి అది ఒక రిట్రెస్మెంట్ లో ఉన్న తప్ప అది కరెక్షన్. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ టాటా మోటార్స్ సర్పాస్డ్ మారుతి కదండి. ఎస్ సార్. టాటా మోటార్స్ మనం కూడా మీకు చెప్పాను. టాటా మోటార్స్ ఎవరో సజెషన్ అడిగినప్పుడు టాటా మోటార్స్ ఎనీ డిప్ యూ కెన్ బై, ఎప్పుడు తీసుకున్నా సరే మార్కెట్ లో అది ఎవర్ గ్రీన్ స్టాక్ టాటా మోటార్స్ అనేది. దాంట్లో మీకు ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ మీరు టేక్ ఆఫ్ అవుతాడు ఇన్వెస్ట్ చేసినా సరే అది మార్కెట్ లో ముందుకు వెళ్తాలేదు. మనం వల్ల మాట్లాడుకుంటే 825 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 900 టచ్ చేసింది ఈ రోజున. మార్కెట్ లో అది ఇంకా మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది టాటా మోటార్స్. సో దాని గురించి ఏమి ఎవరు సందేహపడక్కర్లేదు. అంటే కరెక్షన్ తీసుకునేలాగా టాటా మోటార్స్ సిప్ మోడల్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు ఎవ్రీ మంత్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని టాటా మోటార్స్ లో కూడా అంటే మీరు పెట్టే 10 కంపెనీలు 20 కంపెనీల్లో కూడా టాటా మోటార్స్ లో కూడా మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకుంటే మీకు అధిక లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అండ్ రిలేటెడ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద కూడా క్వరీస్ వస్తున్నాయండి, కాలర్స్ అడుగుతున్నారు. ఎస్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఆటోమొబైల్ దాంట్లో ఈ మారుతి కానీ ఐషర్ మోటార్స్ కానీ డెవలప్ అవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఆటోమొబైల్ రంగంలో కమింగ్ డేస్ లో. కాబట్టి ఓన్లీ ఐటీ రిలేటెడ్ కాదు ఆర్టిఫిషియల్ ఇది ఆటోమొబైల్ దానికి కూడా దానికి అన్వయించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొకసారి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ గా చేసే వాళ్ళకి అది ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు వరకు అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. నిఫ్టీ ఇప్పుడైతే 22,030 అంటే ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఇప్పుడు 22,022,030 రూపాయలు నడుస్తుంది. ఇది 22,050 పైన కానీ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడం, కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే ఒక 20-30 పాయింట్స్ రిస్క్ చేయగలిగితే మార్కెట్ లో దీన్ని కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 22,050 కానీ బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ట్రేడ్ చేస్తారు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో గ్యాప్ అప్ ఓపెన్ అవడం కాకుండా ఏదైతే 46,500 రూపీస్ దగ్గర నుంచి 300 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. దాంట్లో 900 స్టాప్ లాస్ గా 900 అండ్ 930 స్టాప్ లాస్ గా మనం పెట్టుకోగలిగితే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి మనం ఏదైతే ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా 46,930 ఇస్ ద స్టాప్ లాస్ బేస్ చేసుకుని మార్కెట్ లో ఒక ట్రెండ్ డౌన్ ట్రెండ్ రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఈరోజు ఫ్రైడే మార్కెట్ లో ఒక సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఎంత పాజిటివ్ ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం దీంట్లో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో మనకి ఏదైతే మార్కెట్ లో ఒక గ్యాప్ లో ఓపెన్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు స్టాక్స్ విషయంలో మనకి అదాని పోర్ట్ ఒకటి ఈ రోజున మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏ కరెక్షన్ వచ్చినప్పుడు కన్నా అదాని పోర్ట్ లో కూడా మీరు టేక్అప్ తీసుకోవచ్చు. బీపీసీఎల్ మనం వాసుదేవ్ గారు మనం 2 days 3 days బ్యాక్ కూడా బీపీసీఎల్ మనం మాట్లాడాము, రికమెండ్ చేయడం జరిగింది. అది ఏదైతే 450 దగ్గర నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పాం. ఈ రోజు 528 రూపీస్ నడుస్తుంది అది. అదే మార్కెట్ లో ఇది కూడా ఇంకా ఈ రోజు కూడా ఇంట్రాడే బెట్ చేసే వాళ్ళందరికీ కూడా 520 పైన మీరు ఏ రేట్ లో బై చేసినా సరే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా మనం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చెప్తున్నా ఇన్ఫ్యాక్ట్ అది దాని గురించి చెప్తున్నారండి. పవర్ గ్రిడ్ అయితే మీరు ఫర్ ద లాస్ట్ 1 వీక్ 10 days యూ బీన్ అడ్వకేటింగ్. యా అది కూడా 220 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 270 రూపీస్ తో నడుస్తుంది. అదేవిధంగా బీపీసీఎల్ తో పాటు ఐఓసి కూడా మార్కెట్ లో ఒక రియల్ గా బ్రేక్అవుట్ తీసుకుంది. ఇది కూడాను ఏదైతే మార్కెట్ లో టేక్ బట్ కాలర్స్ హావ్ సమ్ క్వరీస్ సార్ ఓవర్ ఐఓసి. అంటే బీపీసీఎల్ మీద ఉన్నంత కాన్ఫిడెన్స్ ఎందుకని ఐఓసి మీద ఇంపోజ్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటారు? లేదు ఐఓసి యాక్చువల్ గా 100 రూపీస్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంది. గత నవంబర్ నుంచి కూడాను 100 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చినప్పుడు దీన్ని చాలా హైలైట్ చేసి చెప్పాం మనం. ఇది అక్కడి నుంచి ఈ రోజుల 50% పెరిగిందండి. జస్ట్ స్పాన్ ఆఫ్ 1 month అండ్ 1.5 months. రైట్ అక్కడి నుంచి అంటే వన్ కెన్ ట్రస్ట్ అపాన్ ఐఓసి ఆల్సో. ఆయిల్ కంపెనీస్ కళ్యాణి కూడా ఎప్పుడైతే పాలసీ మారి దానికి సంబంధించినటువంటి రేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మారుతా ఉన్నాయో, ఇదివరకు అయితే గత 4-5 సంవత్సరాల క్రితం ఆయిల్ కంపెనీస్ లో పెద్దగా రికమెండ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా చాలా హైయెస్ట్ పెర్ఫార్మ్ చేస్తూ మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. బీపీసీఎల్ ఐఓసీఎల్ కూడా సిప్ మోడల్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ హై యూ కెన్, ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రెండాటి గురించి కూడా మన చిత్తులో ఈ రెండు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. పవర్ గ్రిడ్ అయితే మన లాస్ట్ ఒక 10 days బ్యాక్ 247 and 250 రేంజ్ లో చెప్పాం. ఇప్పుడు 273, 275 నడుస్తుంది. ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి స్టాకే. పవర్ గ్రిడ్ లో కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ తీసుకోవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జొమాటో ఎంతో స్టబ్లింగ్ గా డౌన్ ట్రెండ్ లో ఉండే స్టాక్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది 1 week నుంచి. ఏదైతే 130 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ మనకి టేక్ ఆఫ్ అయి ఇప్పుడు 143 నడుస్తుంది. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా స్మాలర్ ప్రైస్ లో ఉంది కాబట్టి వాళ్ళు జొమాటో లాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు జొమాటో అండ్ కెనరా బ్యాంక్ న్యూస్ లో కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా వాళ్ళకి ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మంచి పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం అయితే ఉంది. రిలయన్స్ విషయంలో ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే 2700, 2750 అనేది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రిలయన్స్ 1 or 2 times ఏదో డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అన్నాం. ఈ రోజు 2900 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. అంటే నిఫ్టీ బ్యాంక్ వచ్చేప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత యాక్సిస్, ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, దే ఆర్ షోయింగ్ సమ్ సర్జ్. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఈ రోజు అయితే మార్కెట్ అయితే కొంచెం గ్యాప్ అప్పుడు ఓపెన్ అయింది కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకేలా ఏదైనా మార్కెట్లో ఏదైనా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఏదైనా ఉంటే, దాంట్లో మనం ఇమీడియట్ గా పార్టిసిపేట్ చేయవలసింది కోటక్, యాక్సెస్. ఈ రెండు కూడా అంత పెర్ఫార్మెన్స్ జస్ట్ ఫర్ నార్మల్ గానే ఉన్నాయి. ఒకే ఏదైనా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తే ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకు ఇమీడియట్ గా సెల్లింగ్ సైడ్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దాన్ని ఫాలో అవుతూ యాక్సిస్ బ్యాంక్. ఇది బ్యాంకింగ్ దాంట్లో మేజర్ పోర్షన్ ఉన్నాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ మేజర్ పోర్షన్ ఉన్నాయి కాబట్టి వీటి ఎఫెక్ట్ అయితే మాత్రం ఇమీడియట్ గా, అంటే ఇవి భారీగా ప్లస్ లో లేవు, జస్ట్ నార్మల్ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ మార్కెట్ డౌన్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యి మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. కాబట్టి ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్ అయితే మాత్రం వాటిని దృష్టిలో పెట్టుకుని కాన్షియస్ గా ఉండి వాటి బ్యాంక్స్ లో ఆ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే అప్పుడు ఓవరాల్ గా మన టెక్నికల్ చూసుకుని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం సెల్ సైడ్ రావడానికి, లేకపోతే మార్కెట్ లో ఇటు సైడ్ ఉండి అటు సైడ్ ఉండి మనం లాభపడడానికి అవకాశం అయితే ఎక్కువ. రైట్. ఎఫ్ఎంసీజీకి సంబంధించి హౌ టు గో అబౌట్ అనేది మరొక క్వరీ అండి కాలర్ నుంచి. ఎఫ్ఎంసీజీ దాంట్లో సంబంధించి ఈ రోజున ఉన్న దాంట్లో ఎఫ్ఎంసీజీ అయితే ఈ రోజున మనకి ఉన్న పెర్ఫార్మెన్స్ దాంట్లో నార్మల్ గానే ఈ ఫార్మా దానికి, ఎఫ్ఎంసీజీ దానికి జస్ట్ ఫర్ నార్మల్ గానే ఉంది. దాని తర్వాత మార్కెట్ లో వచ్చే మూవ్మెంట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైతే మనకి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, డాబర్ ఇవన్నీ ఏదైతే మార్కెట్ లో ఒక నార్మల్ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి దాని తర్వాత వచ్చే దాంట్లోనే మనకి చూసుకోవడానికి అవకాశం ఉంది. టాటా కన్జ్యూమర్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది ఈ రోజున. దాన్ని మనం ఏ విధంగా మన ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చారో దాని గురించి అంతా కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అంటున్నాం. దాంట్లో కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయింది కాబట్టి, అంటే ఏదైతే ఒక 4-5 days నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. నిన్న కొంచెం టాటా కన్జ్యూమర్స్ లో కొంచెం ఓవర్ ఇచ్చింది కాబట్టి అది మార్కెట్ లో ఓవరాల్ గా వీక్లీస్ లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కొంచెం మార్కెట్ లో ప్లస్ లో ఉంది కాబట్టి దానికి మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీక్లీ బ్రేక్అవుట్స్ లో కూడా అదాని పోర్టు బాగా దూసుకెళ్తుంది. దాంతో పాటుగా సిప్లా అండ్ టీసీఎస్
ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి అదాని పోర్టు, సిప్లా, టీసీఎస్ ఏదైతే 1 వీక్ నుంచి టేక్ ఆఫ్ అవుతూ వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుంటుంది కాబట్టి టీసీఎస్ తో పాటు ఇన్ఫోసిస్ కూడా రైట్. ఈ 4 కంపెనీస్ లో కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంటుంది. రైట్. దాంతోపాటు అండి ఇన్ఫ్రా సెక్టర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే మనకి ఏదైతే సిమెంట్ ఇండస్ట్రీ సంబంధించి దాంట్లో భాగమే కాబట్టి అవన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. దాంట్లో మనకు ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్రా కూడా సజెషన్ ఉంది. అండ్ ఎనర్జీ సెక్టర్ ఇందాక ఎలాగో చెప్పారు, ఎనర్జీ, ఫార్మా, బ్యాంకింగ్ అండ్ యూ హ్యావ్ టచ్డ్ ఎఫ్ఎంసీజీ కూడా యూ ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్టర్ వచ్చేప్పటికి ఈ రోజున అంటే ఇంక్లూడింగ్ బీపీసీఎల్, ఐఓసీఎల్, పవర్ గ్రిడ్ ఇంక్లూడింగ్ ఎనర్జీ సెక్టరే. దాంతో పాటు రిలయన్స్ కూడా ఎనర్జీ సెక్టర్ లోకి వస్తుంది. అంటే అది కూడా అది ఓఎన్జీసీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఎనర్జీ సెక్టర్ లో ఈ రోజు అయితే ఎనర్జీ సెక్టర్ లో మీరు ఏ స్టాక్ లో బెట్ చేసినప్పుడు కూడా ఎంతో కొంత ఆపడే అవకాశం ఉంది. మార్కెట్ లో ఈ ఐఓసీ, బీపీసీఎల్ అయితే లీడ్ చేస్తున్నాయి. అందులో కూడా వీక్లీ బ్రేక్అవుట్స్ లో కూడా ఉన్నటువంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 1 వీక్ నుంచి మార్కెట్ లో ఒకే స్ట్రెచ్ లో టేక్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ లో మనకు ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. బీపీసీఎల్ లాంటిది అయితే వీక్లీ బ్రేక్అవుట్స్ లో కూడా ఉంది కాబట్టి అంటే ఆ ఆయిల్ సెక్టర్ లోను. అదే ఐటీ సంబంధించి అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్ వీక్లీ బ్రేక్అవుట్లు కూడా చేస్తాయి. అదే అదాని పోర్టు వీక్లీ బ్రేక్అవుట్ చేస్తారు కూడా. ఇలాంటి స్టాక్స్ లో మనకి బెట్టింగ్ చేయగలిగితే ఫార్మా సంబంధించి ఈ రోజు అయితే దివీస్ ల్యాబొరేటరీస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్. హౌసింగ్ సార్, హౌసింగ్ మీద కూడా కాలర్స్ సార్ ఇంట్రెస్ట్. హౌసింగ్ అంటే హట్కో మన రికమెండ్ చేయడం కూడా జరిగింది. హట్కోది అది కూడా పిఎల్బి హౌసింగ్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కానీ, హట్కో కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాయి. కరెక్షన్స్ సంబంధించి అంటే ఏదైతే బడ్జెట్ సంబంధించి ఒక లాస్ట్ 1 వీక్ నుంచి కూడా పిఎల్బి హౌసింగ్ లాంటి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే 2 రోజుల బడ్జెట్ క్లియర్ అయిపోయిందో 800 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఇది 850 దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. హౌ అబౌట్ కాన్ఫిన్ హోమ్స్ అండి? కెన్ఫిన్ హోమ్స్ ఆల్రెడీ కెనరా బ్యాంక్ సంబంధించింది. ఇది కూడా కెనరా బ్యాంక్ ఏదైతే పాజిటివ్ ఉందో ఇది కూడా కెన్ఫిన్ కూడా మార్కెట్ లో ఒక అప్డేట్ తీసుకుంది. ఏదైతే బడ్జెట్ ఫేవర్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నది. లాస్ట్ ఒక 3-4 months గా ఏదైతే కన్సాలిడేషన్ ఉందో అదే టేక్ ఆఫ్ అవడానికి మాత్రం 850 బ్రేక్అవుట్ అవ్వాలి. ఆల్రెడీ ఇంటర్నల్ గా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కూడా టెక్నికల్ బ్రేక్అవుట్ చూసుకుంటే మాత్రం 850 బ్రేక్అవుట్ వచ్చే మాత్రం టెక్నికల్ గా చూసుకునే వాళ్ళు కానీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు కానీ ఇది ఆల్రెడీ లాస్ట్ 2-3 days నుంచి కూడా 770, 780 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి 820 వరకు వచ్చింది. కానీ 850 బ్రేక్అవుట్ వస్తే మాత్రం దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ మార్కెట్ లో ఈ స్టాక్ ముందుకెళ్ళడానికి కానీ మంచి స్కోప్ అయితే ఉంది పిఎన్బి. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆల్మోస్ట్ అంటే గడిచిన 10 రోజులుగా మీరు ఇస్తున్న ప్రెడిక్షన్స్లో కాలర్స్ ఆర్ హ్యాపీ. అంటే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈ స్టాక్ మార్కెట్, ఈ ట్రేడింగ్ సంబంధించి మీ సజెషన్స్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు.